Hello guys, hope your preparation is going well. We have reached 25,000 subscribers very recently. Though the numbers are not our prime concern, it just shows that we are expanding day by day. We already know that the Telangana government issued notifications for police and group 1 posts, and also very recently it gave finance clearances for many posts including AEE and AE. So in this video, in the second phase of recruitment, which notifications are going to come at what times, let's just see. Let's just get into the video. వీడియోలోకి వెళ్లే ముందు కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కొన్ని విషయాలు ముఖ్యంగా చూసుకుంటే మన ఛానల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే 90% కేసెస్లో జరుగుతుంది నోటిఫికేషన్స్కు సంబంధించి. అది వ్యాకన్సీస్ కావచ్చు, నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైం కావచ్చు, ఎగ్జామ్ కండక్ట్ చేసే టైం కావచ్చు, లేదా ఇతర విషయాలు కావచ్చు. సో మన ఛానల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో 90% కేసెస్లో, నిజం చెప్పాలంటే కొన్ని కేసెస్లో 99% కూడా కరెక్ట్గా జరుగుతుంది. దీనికి కారణం ఏంది? మనం ఏమన్నా దేవుళ్ళమా, లేకపోతే ఎవరన్నా వచ్చి మనకు ముందే ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నారా, మనం ఏమన్నా ఆస్ట్రాలజీని ప్రెడిక్ట్ చేస్తున్నామా? కాదు. దీనికి కారణం ఏంటంటే మనం న్యూస్ పేపర్ బేస్డ్ మీద వీడియోస్ చెయ్యము, అంతేకాకుండా దారిన పోయే దానయ్య చెప్పిన మాటల మీద బేస్ మీద చెయ్యము, సెన్సేషన్ మీద వీడియోస్ చెయ్యము, ఇన్ఫర్మేషన్ ఇవ్వము. ఏదో వీడియోస్ వ్యూస్ వస్తాయి కదా, అభ్యర్థులు యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏదో ఒక వీడియో పెట్టేసి చూస్తారు కానీ వీడియోస్ చెయ్యము. అంతేకాకుండా ఏదో డిపార్ట్మెంట్లో ఎక్కడో మూలన పనిచేస్తున్న ఒక వ్యక్తి ఏదో ఇన్ఫర్మేషన్ ఆయనకు తెలిసిన సగం నాలెడ్జ్తో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వీడియోస్ చెయ్యము. మనం మోస్ట్లీ వీడియోస్ అన్నీ కూడా పక్కాగా అథెంటిక్గా ఉంటే తప్ప, లేదా గవర్నమెంట్ ఆర్డర్లు ఉంటే తప్ప, గవర్నమెంట్ లెటర్లు ఉంటే తప్ప, లేదా కీ పొజిషన్స్లో పనిచేస్తున్న వ్యక్తి చెప్తే తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం వీడియోస్ చేయము. నిజం చెప్పాలంటే చాలామంది అభ్యర్థులు రోజు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎందుకన్నా మీ ఛానల్లో వీడియోస్ ఎక్కువ రావు, నెలకొకటి సంవత్సరానికి ఒకటి వస్తాయిందని. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం. పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మనం వీడియోస్ ఫ్రీక్వెంట్గా పెట్టము. డైలీ వీడియోస్ పెట్టడం అనేది అసలు జరగదు. డైలీ కాదు, వారానికి ఒక వీడియో వస్తే గొప్పే. జనరల్గా మనం 2022లో మొత్తం కలిపి 10 వీడియోలు కూడా చేయలేదు. ఇప్పటికి ఈ 6 నెలల్లో మొత్తం చేసిన మన వీడియోలు 10 కూడా ఉండవు. మీరు ఛానల్ చెక్ చేసుకోవచ్చు. సో అంత క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప, ఏదో ఒక అప్డేట్ నిజంగా చెప్పాల్సింది ఉంటే తప్ప వీడియో పెట్టడం జరగదు. అందువల్ల గ్యాప్ వస్తే మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇది మన ఛానల్ యొక్క క్యారెక్టర్ మాత్రమే, అంతే తప్ప నేనేదో కావాలని డిలే చేస్తున్నా లేదా చెప్పట్లేదని అనుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇంకో విషయం గమనించాలి, మనం ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ అలో చేయట్లేదు మన ఛానల్లో యాజ్ ఆఫ్ నౌ. చాలామంది అప్రోచ్ అవుతున్నారు, 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, మా దాన్ని ప్రమోట్ చేయండి, మా కోచింగ్ సెంటర్ గురించి చెప్పండి, మా బుక్ గురించి చెప్పండి, ఇట్లా రకరకాలుగా అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇప్పటికైతే నా ఛానల్లో అలో చేయలేదు. నా ఛానల్ అనేది కేవలం జెన్యూనిటీ మీద, నా మీద ట్రస్ట్ మీద నడుస్తుంది కాబట్టి అట్లాంటి అలో చేయట్లేదు. అన్లెస్ నాకు పర్సనల్గా వాటి గురించి తెలిసి అవి క్వాలిటీ అనిపించి మా సబ్స్క్రైబర్స్కి చెప్పాలనిపిస్తుంది తప్ప నేను చెప్పడం జరగదు. సో యాజ్ ఆఫ్ నౌ నో పెయిడ్ ప్రమోషన్స్. నాకు తెలిసి యూట్యూబ్లో పెయిడ్ ప్రమోషన్స్ లేని ఛానల్ ప్రాబబ్లీ మనది ఒకటే అయి ఉంటుంది. ఇంకా చూసుకుంటే నోటిఫికేషన్స్ ఎప్పటిదాకా వస్తాయని కొంతమంది అడుగుతున్నారు. 80K జాబ్స్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలు ఆల్రెడీ చెప్పిన, నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా కూడా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. రేపే ఎల్లుండి అన్ని నోటిఫికేషన్లు రావని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ 2022 దాకా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. రేపో ఎల్లుండే 80,000 పోస్టులు అన్నింటికి రిక్రూట్మెంట్లు జరగవు, నోటిఫికేషన్లు రావు. ఇది డిసెంబర్ దాకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. కొన్ని ఈవెన్ నెక్స్ట్ ఇయర్ దాకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకొంతమంది ఏమడుతున్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎన్ని రోజులకు వస్తుంది? జనరల్గా అయితే 2 నెలల తర్వాత వస్తుంది. ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత జనరల్గా 2 నెలల తర్వాత రావాలి. కొన్నిసార్లు లేట్ కావచ్చు, కొన్నిసార్లు 15 రోజులు, నెల రోజుల ముందు కూడా రావచ్చు. బట్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఈ రోజు వస్తే రేపే నోటిఫికేషను అనేది మాత్రం ఉండదు. ఇది దేవుడిది వచ్చిన జరిగే ప్రాసెస్ కాదు. కొంతమంది ఏమంటారు, సీఎం అనుకుంటే రేపు నోటిఫికేషన్ ఇవ్వరాదు. ఎన్నోసార్లు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినా, దిస్ ఇస్ డెమోక్రసీ, దెర్ ఈస్ టూ మచ్ రెడ్ టాపిజం, దెర్ ఆర్ సో మెనీ ప్రొసీజర్స్, ద ఫైల్ హ్యాస్ టు గో త్రూ సో మెనీ టేబుల్స్. సో
ఇట్ సింప్లీ ఈజ్ నాట్ పాసిబుల్. అందువల్ల ఒక నెల 2 నెలలు ఖచ్చితంగా పడుతుంది, అంతకన్నా ఎక్కువనే పడుతుంది. కానీ ఇది బెస్ట్ కేసులో చెప్తున్నా. కొంతమంది ఏమడుతున్నారు, డిలే ఎందుకు అవుతుంది, వెంటనే ఎందుకు ఇస్తలేదు. ఇదే చెప్పినా కదా, ఇది డెమోక్రసీ, ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటాయి. అందుకే సంవత్సరం ఎండింగ్ దాకా జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్స్ విషయానికి వస్తే మాత్రం ఈవెన్ 2023లో కూడా కొన్ని ఎగ్జామ్లు జరుగుతాయి. సో అన్ని ఎగ్జామ్లు ఇప్పుడే జరిగే అవకాశం లేదు. ఓన్లీ నోటిఫికేషన్లు మాత్రమే ఈ ఇయర్లో వస్తాయి. కొన్ని చాలా ఎగ్జామ్స్ మనకు నెక్స్ట్ ఇయర్ దాకా కూడా పోయే అవకాశం ఉంది. ఇది కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్దాం. ఏఈఏడబ్ల్యూ పోస్టుల విషయానికి వస్తే ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను జూలై తర్వాత మాత్రమే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇంజనీరింగ్ పోస్టులకని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే గవర్నమెంట్ 50,000 పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసిందో అప్పటి నుంచే నేను ఆల్రెడీ 1 year ఎగో నుండే మనం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయో చెప్పడం జరిగింది. అప్పుడు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి తెలుసు. అందులో భాగంగా ఏఈఏడబ్ల్యూ వ్యాకెన్సీలు, అలాగే ఇతర పోస్టులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు కూడా వ్యాకెన్సీస్ పెట్టాను. దాదాపుగా నేను పెట్టిన అన్ని కూడా 1 year బ్యాక్ పెట్టిన అన్ని ఇప్పుడు ఫైనాన్స్ క్లియరెన్స్ రూపంలో రావడం అనేది చాలా సర్ప్రైజింగ్ విషయం. ఇగో నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 175 టీపీబీఓ పోస్టులు ఉన్నాయని చెప్పిన. టీపీబీఓ ఇవి ఎగ్జాక్ట్లీ మొన్న ఆర్థిక శాఖ ఇచ్చిన ఆమోదంలో 175 పోస్టులకే ఆమోదం రావడం జరిగింది. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లు 7 పోస్టులు ఉన్నాయని చెప్పిన. ఎగ్జాక్ట్లీ 7 పోస్టులకి అనుమతి రావడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు చెప్పిన, అవి కూడా సేమ్ వచ్చినాయి. ఇలాగే చాలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో నేను పెట్టిన వ్యాకెన్సీ అన్ని దాదాపుగా కొన్నేమో ఎగ్జాక్ట్ ఫిగర్స్తో ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తే కొన్ని కొద్దిగా మాడిఫికేషన్తో రావడం జరిగింది. ఇది మీరు గమనించాలి. 1 year బ్యాక్ పెట్టిన వీడియో నేను అది. ఇక ప్రీవియస్ వీడియోలో board.tspsc అనేది కూడా ఒకటి డిస్కస్ చేసినాము. సపరేట్ బోర్డు పెట్టే అవకాశం ఉంది. కాకపోతే టీఎస్పిఎస్సి కనుక ఫ్రీ అయితే, అంటే వేరే నోటిఫికేషన్స్ అన్ని ఇచ్చేసి ఫ్రీ అయితే అప్పుడు బోర్డు పెట్టే అవకాశం లేదని కూడా అదే వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఐదర్ బోర్డు పెడతారు లేదా టీఎస్పిఎస్సి ఫ్రీ అయితే టీఎస్పిఎస్సికే ఇస్తారని కూడా చెప్పుకోవడం జరిగింది. మొన్నిచ్చిన ఫైనాన్స్ క్లియరెన్స్లో ఆ పోస్టులన్నీ టీఎస్పిఎస్సికే ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇక బల్క్ ఇండివిజువల్ నోటిఫికేషన్ అనేది కూడా ఒకటి డిస్కస్ చేసినాం ప్రీవియస్ వీడియోస్లో. ఇక ఇప్పుడున్న స్టేటస్ అనేది ఒకసారి చూద్దాం. ఫైనాన్స్ క్లియరెన్స్ చాలా పోస్టులకి ఇచ్చింది ఏఈఏడబ్ల్యూ, ఎస్పెషల్లీ మనకు మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ జీవోలు ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం జరిగింది, టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో పోస్టులకి క్లియరెన్స్ అనేది వచ్చేసింది చాలా పోస్టులకి. కాకపోతే ఇంకా కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న పోస్టులకి క్లియరెన్స్ అనేది ఇంకా రాలేదు. అందులో చూసుకుంటే ముఖ్యంగా ఐ&CAD ఇరిగేషను, R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు, ఇగో TSWIDC గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏఈఏడబ్ల్యూలు అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు కొన్ని ఉంటాయి. వాటికి ఇంకా ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదు. వీటికి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. జూన్ ఎండింగ్ వారు జూలైలో కానీ వీటికి ఫైనాన్స్ క్లియరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వస్తే ప్రీవియస్ వీడియోలో జూలై తర్వాత అని చెప్పినా కదా, అది దాదాపుగా కరెక్టే. నిజం చెప్పాలంటే జూలై తర్వాత కాకుండా ఈవెన్ ఆగస్టులో వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ జూన్లో అయితే నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ లేనే లేదు. జూలై ఆర్ ఆగస్టు, జూలైలో కూడా మోస్ట్లీ ఛాన్స్ లేదు. బట్ మేబీ వాళ్ళు బాగా వర్కౌట్ చేస్తే జూలై ఎండింగ్ వరకు ఇవ్వచ్చు. లేదు అంటే అది ఆగస్టు దాకా పోయే అవకాశమే ఉంది. ఈ ఆగస్ట్ అనేది గ్యారంటీ అని కాదు, ఆఫ్టర్ అన్నమాట. ఇక్కడ ఆఫ్టర్ జూలై ఆర్ ఆగస్ట్ అని ఖచ్చితంగా ఆగస్టులోనే ఇవ్వాలని కూడా ఏం లేదు. వాళ్ళు పోస్ట్ పోన్ చేసి తర్వాత వేరే పోస్టులని రిలీజ్ చేసినాక చేద్దాం అనుకుంటే చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక board.tspsc అనే విషయానికి వస్తే ఆల్రెడీ మొన్న 1 week బ్యాక్ గవర్నమెంట్ చర్చలు పెట్టింది. బోర్డు ఫామ్ చేద్దామా, లేకపోతే JNTUకి ఇద్దామా, OUకి ఇద్దామా, లేకపోతే టీఎస్పిఎస్సికే ఇద్దామా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని వచ్చినాయి. చాలా డిస్కషన్ జరిగినాయి. చాలా మంది సపరేట్ బోర్డుని వ్యతిరేకించారు. దానివల్ల వాళ్ళు టీఎస్పిఎస్సికే అప్పగించడం జరిగింది. జనరల్గా JNTUకి ఇవ్వాలనే ఒక వాదన కూడా వచ్చింది. కాకపోతే పవర్ సెక్టార్ పోస్టులన్నీ చాలా వరకు ఈ JNTUకి లేకపోతే OUకి ఇట్లాంటి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. పవర్ సెక్టార్లో ఉన్న ఏ పోస్టులు వేరే పోస్టులు. అందువల్ల ఈ పోస్టులు టీఎస్పిఎస్సికే ఇచ్చేస్తే అయిపోతాయి. ఇంతకుముందు రిక్రూట్ చేసిన అనుభవం కూడా ఉంది, ఏది మారలేదు కాబట్టి పెద్దగా వీళ్ళకే ఇచ్చేస్తే అయిపోద్ది అని చెప్పి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టు టీఎస్పిఎస్సి వేరే బల్క్ పోస్టులని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఫ్రీ అయితే కనుక వీటిని రిక్రూట్ చేయడంలో పెద్ద ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో అందువల్ల టీఎస్పిఎస్సి ఫ్రీ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందుకే టీఎస్పిఎస్సికే కట్టబెట్టారు. ఇక బల్క్ నోటిఫికేషన్ లేకపోతే సపరేట్ నోటిఫికేషన్ దేని దానికి అంటే బల్క్ నోటిఫికేషనే వస్తుంది, సింగిల్ నోటిఫికేషనే వస్తుంది. ఇది ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ డెసిజన్ తీసుకుంటారు. మోస్ట్లీ టీఎస్పిఎస్సి అయితే చీఫ్ సెక్రటరీకి మేము బల్కే ఇస్తాము అంటే సేమ్ క్యాడర్ ఉండి సేమ్
క్వాలిఫికేషన్ ఉండి సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉన్నన్నిటికీ ఒకటే నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మాకు పని తేలికైద్దని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఏఈలు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాటికి సేమ్ క్వాలిఫికేషన్, వాటికి సేమ్ ఎగ్జామ్. ఏడబ్ల్యూలు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా సేమ్ క్యాడర్ అవి, సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ ఈక్వాలెన్స్ ఉంటుంది అనమాట. సో అందువల్ల వీటికి ఒకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశమే ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సపరేట్ రిక్రూట్ చేసే అవకాశం లేదు. ఇందువల్లనే మనకు వీటికి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తే తప్ప ఈ మొన్నిచ్చిన ఫైనాన్స్ క్లియరెన్స్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. సో వీటికి కూడా వచ్చిన తర్వాత ఈ రెండు కలిపి జూలై ఎండింగ్ ఆర్ ఆగస్టు లేదా ఆ తర్వాత టీఎస్పీఎస్సీ దాని ఇతర షెడ్యూల్ని డిపెండ్ అయ్యి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మోస్ట్లీ సింగిల్ నోటిఫికేషనే వచ్చేస్తుంది. ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ చూసుకుంటే ఇయర్ ఎండ్ వరకు ఉండొచ్చు. ఇయర్ ఎండ్ ఆర్ నెక్స్ట్ ఇయర్. ఇది డిపెండింగ్ అని ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆగస్టులో లేదా జూలైలో ఇస్తే ఇయర్ ఎండ్ వరకు ఎగ్జామ్ ఉండొచ్చు. ఇంకా లేట్ అయితే అది నెక్స్ట్ ఇయర్ కూడా పోస్ట్ పోన్ కావచ్చు. అండ్ అదర్ కండిషన్ ఇంకోటి ఏంటంటే ఇతర ఎగ్జామ్లు ఎప్పుడు పెడుతుంది అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చారు అనుకోండి, లేకపోతే గ్రూప్ 2 ఇచ్చింది అనుకోండి, గ్రూప్ 3 ఇచ్చారు అనుకోండి, గ్రూప్ 1 ఆల్రెడీ ఇచ్చారు, దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. సో వీటి షెడ్యూల్ బట్టి కూడా వీటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మారే అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ ఇయర్ ఎండ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ దాకా పోవడానికే ఛాన్స్ ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్. ఇక కొంతమంది ఏమడుతున్నారు అంటే బ్రాంచ్ వైజ్ వ్యాకెన్సీస్ చెప్పండి అన్న, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు, ఏ బ్రాంచ్కి ఉన్నాయి, మెకానికల్కి ఎన్ని ఉన్నాయి, సివిల్కి ఎన్ని ఉన్నాయి, ఈసీకి ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రికల్కి ఎన్ని ఉన్నాయి, ఇట్లా అడుగుతున్నారు. జనరల్గా బ్రాంచ్ వైజ్ వ్యాకెన్సీస్ అనేవి ఓన్లీ నోటిఫికేషన్లోనే తెలుస్తుంది. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పిన. కాకపోతే మనం ఇంతకుముందున్న సర్వీస్ రూల్స్, ఇంతకుముందున్న నోటిఫికేషన్స్ బేస్ చేసుకుని కొద్దిగా అంచనా వేయచ్చు, గిన్ని ఉండొచ్చు వీటికి అని. కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ మనం చెప్పడానికి లేదు. నోటిఫికేషన్లో తెలుస్తుంది. టీఎస్పీఎస్సీకి వాళ్ళు పంపిన లిస్టులో మాత్రమే ఉంటుంది తప్ప ఆర్థిక శాఖ ఇచ్చిన ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన లిస్టులో బ్రాంచ్ వైజ్ వ్యాకెన్సీస్ చూపించదు డిపార్ట్మెంటు. కేవలం అన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయి, అన్ని ఏడబ్ల్యూలు ఎన్ని ఉన్నాయి, అన్ని ఏఈలు ఉన్నాయి అనేది ఒకటే అప్రూవల్ తీసుకుంటుంది తప్ప ఈ మెకానికల్కి ఇన్ని, ఎలక్ట్రికల్కి ఇన్ని, ఈసీకి ఇన్ని, మాకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వండి అనే లిస్ట్ అనేది సపరేట్గా పంపదు ఆర్థిక శాఖ. సో మొన్న ఇచ్చిన లిస్టులో కూడా మీరు చూస్తే ఏఈలు ఇన్ని, ఏడబ్ల్యూలు ఇన్ని అని ఉంటాయి తప్ప బ్రాంచ్ వైజ్ ఉండదు. ఈ బ్రాంచ్ వైజ్ అనేది వాళ్ళు టీఎస్పీఎస్సీతో కమ్యూనికేషన్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వీళ్ళు కనుక వాళ్ళకి ఇండెంట్లు పంపితే నాకు తెలిసి ఆ ఇండెంట్లు అనేవి వీటి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వస్తుంది. ఆ ఇండెంట్లు పంపిన తర్వాత మాత్రమే మనకు ఆ బ్రాంచ్ వైజ్ వ్యాకెన్సీస్ ఫైండ్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు చెప్పడానికి ఛాన్స్ లేదు. బట్ స్టిల్ నేను ప్రీవియస్ చాలా రోజుల కింద మెకానికల్కి ఏమేమి ఉండొచ్చు, సివిల్కి ఏమేమి ఉండొచ్చు, ఎలక్ట్రికల్కి ఏమేమి ఉండొచ్చు, ఈసీకి ఏమేమి ఉండొచ్చు, ఇట్లా ఒక సపరేట్ వీడియోస్ పెట్టడం జరిగింది చాలా రోజుల కింద, 6 నెలలు అయిందో సంవత్సరం అయిందో. అందులో నేను సర్వీస్ రూల్స్ ప్రకారంగా డివైడ్ చేసి చెప్పిన ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉండొచ్చు. మోస్ట్లీ అది కరెక్ట్ అవుతుంది. లేదా ఏమైనా మాడిఫికేషన్ జరిగి ఇప్పుడు వాళ్ళు పంపే ఇండెంట్స్లో ఏమన్నా బ్రాంచ్ వైజ్ లిస్ట్ మనకు దొరికితే మనం పెట్టడం జరుగుతుంది. ఛానల్ వీడియో చేయడం జరుగుతుంది, లేదా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఏదో రకంగా మనకు తెలిసిన తర్వాత చెప్తా. ఇక ఐ&CAD విషయానికి వస్తే బ్రాంచ్ వైజ్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. ఇది చెప్పినా కదా ఆల్రెడీ, నోటిఫికేషన్లో మాత్రమే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలుస్తుంది. ముందు తెలియడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీస్ రూల్స్లో ఉన్న పర్సంటేజ్ బేస్ చేసుకొని మనం చూసుకుంటే ఒక 100 అగ్రికల్చరు. యాక్చువల్గా సర్వీస్ రూల్స్లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ఈసీ ఉంది, ఐటీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఎన్నో ఉన్నాయి. బట్ అందులో వేటికి రిక్రూట్మెంట్ చేయాలనేది కూడా డిపార్ట్మెంటే డిసైడ్ చేస్తుంది. కేవలం సర్వీస్ రూల్స్లో బ్రాంచ్ మెన్షన్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది గ్యారంటీ లేదు. ఇక ఇది కేవలం అంచనా మాత్రమే. ఇది రీసెంట్ ట్రెండ్స్ బట్టి మనం చెప్తున్నాం. ఇంకా 200 ఎలక్ట్రికల్ ఉండొచ్చు, ఒక 50 నుండి 100 మెకానికల్ ఉండొచ్చు, మిగిలిన అన్ని సివిల్ ఉండొచ్చు. దాదాపుగా 700 నుండి 800 పోస్టులకు రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న బ్రాంచ్ వైజు వ్యాకెన్సీస్ డివిజన్ ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు. నేను చెప్పిన కదా నోటిఫికేషన్లో మాత్రమే తెలుస్తుంది. బట్ ఇది జస్ట్ రఫ్గా అంచనా వేసుకుంటే. ఇక క్వాలిఫికేషన్స్ గురించి కొంతమంది అడుగుతున్నారు. క్వాలిఫికేషన్స్ అంటే ఎస్పెషల్లీ ఈ O&M పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఐటీఐ బేస్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతున్నారు. 879 పోస్టులు ఆల్రెడీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఐ&CADలో. దాంట్లో ఫిట్టరు, ఎలక్ట్రికల్ ట్రైనీ, లేకపోతే పంప్ ఆపరేటర్, జనరేటర్ ఆపరేటర్, వర్క్ ఇన్స్పెక్టర్, లస్కర్లు, ఇట్లా చాలా ఏవో కొన్ని పోస్టులు ఇచ్చింది. వీటికి క్వాలిఫికేషన్స్ అనేవి డిసైడ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఐటీఐ ఆర్ డిప్లొమా మాత్రమే ఉంటుంది. వీటికి బీటెక్ పెట్టే అవకాశం తక్కువ. సో ఇవే ఉండే అవకాశం ఉంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే లస్కర్ పోస్టులు అన్నింటికి కూడా ఈ VRLను డిప్యూట్ చేసే అవకాశం ఉంది. సో లస్కర్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయడానికి చాలా తక్కువ అవకాశం. 3000కు పైగా ఉన్న లస్కర్ పోస్టులు అన్నింటిలో కూడా VRLని డిప్యూట్ చేయాలి లేదా అబ్జర్వ్ చేయాలనేది ప్రాసెస్ నడుస్తుంది. ఆల్రెడీ రెయినీ సీజన్లో ఆల్రెడీ అయిపోతుంది. ఇది ఐ&CADకి సంబంధించిన అప్డేట్. సో ఇది ఏడబ్ల్యూకి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుత అప్డేట్లు. దీనిపై ఇంకేమన్నా ఫైల్ కదలడము, టీఎస్పీఎస్సీకి కరెస్పాండెన్స్ పోవడము, ఇంకేమైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. అవసరమైతే వీడియో చేస్తా. గ్రూప్స్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు అడిగిన మేజర్ డౌట్స్ విషయానికి వస్తే
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది అనేది క్వశ్చన్ వచ్చింది. జనరల్గా నోటిఫికేషన్లో మనకు జూలై ఆర్ ఆగస్టు టెంటేటివ్ షెడ్యూల్ అని ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి అంటే ఆ టైంలో చాలా వేరే ఎగ్జామ్స్ ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్లో చూసుకుంటే పోలీస్ జాబ్స్ కానీ ఇట్లాంటివన్నీ షెడ్యూల్స్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. అంతేకాకుండా అభ్యర్థులు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మీరు వేయక వేసారు గ్రూప్ 1 ఇన్ని రోజుల తర్వాత మాకు కనీసం కొంచెమన్నా టైం ఇవ్వద్దా, ఇది మళ్ళీ చాలా పెద్ద పోస్టు, చాలా సిలబస్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువగా చదవాలి, సో కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తే మాకు యూజ్ ఉంటుంది సార్ అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలామంది పోయి లెటర్లు కూడా సబ్మిట్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ చైర్మన్కి. అంతేకాకుండా వాళ్ళు కూడా చాలామందికి ర్యాండమ్గా నెంబర్స్ పికప్ చేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ గ్రూప్ 1 అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళ దాంట్లో కొంతమందికి నంబర్స్ ర్యాండమ్గా పిక్ చేసి సర్వే చేయడం కూడా జరిగింది. అంటే ఫోన్ చేసి మీకు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెడితే మీకు కన్వీనియంట్గా ఉంటుంది, మీకు చదువుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చాలామందిని అడిగారు. అందులో అడిగిన దాంట్లో చాలామంది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అని రిప్లైలు వచ్చినట్టుగా మనకు బయట అంటే ఇన్ఫార్మల్ కాకుండా అన్ఇన్ఫార్మల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది ఎగ్జామ్కి సంబంధించి వస్తున్న డిఫరెంట్ ఇష్యూస్. ఇందువల్ల వాళ్ళు జనరల్గా సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పటికైతే డేట్ ఏమీ కన్ఫామ్ కాలేదు, డేట్ కానీ మంత్ కానీ ఏది కన్ఫామ్ కాలేదు, సెంటర్లు కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు. ఓన్లీ క్వశ్చన్ పేపర్ తయారు అనేది మాత్రము స్టార్ట్ అయింది. ఇది చాలామంది ప్రొఫెసర్లకి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బట్ సెంటర్స్ మరియు ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మోస్ట్లీ సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్లో పెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్. దీని మీద ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. ఇక కొంతమంది మేము మిస్టేక్ చేసినామన్న అప్లికేషన్లలో దానివల్ల ఏమన్నా ఇష్యూస్ అవుతాయా అనేది క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్గా చాలామంది మిస్టేక్ చేసారు, ఎస్పెషల్లీ ఫోటో అప్లోడ్ చేయడంలో దాని మీద నేమ్ కానీ డేట్ కానీ లేదు, లేదా కొన్ని డీటెయిల్స్ ఇవ్వడంలో. ఎస్పెషల్లీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా మీరు అంటే కొంత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా అనే అక్కడ యాక్షన్ ఉంది యాక్చువల్గా. కానీ కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీన్ని ఓకే చేయాలన్నా లేదా డౌట్తో కొంతమంది ఎస్ అన్నారు, కొంతమంది నో అన్నారు. సో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఫీ అనేది కూడా రిజర్వేషన్ లేని వాళ్ళకు కూడా 200 రూపాయలు అడిగింది. నిజానికి వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టాలి, కానీ అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం. వీళ్ళు కట్టేటప్పుడు ఎంత అడుగుతుందో అంత కడుతున్నారు, తర్వాత వీళ్ళకి మళ్ళీ నోటీసులు పంపిస్తున్నారు, మెయిల్స్ పంపిస్తున్నారు, మీరు ఫీజు అనేది తక్కువ కట్టారండి. సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయింది. జనరల్గా మైనర్ మిస్టేక్స్కి అప్లికేషన్ రిజెక్ట్ అనేది కాదు. బట్ రిజెక్ట్ వాళ్ళు చేయకపోయినా సరే మీరు ఏం చేయాలి, గ్రీవెన్స్ రైజ్ చేయాలి. గ్రీవెన్స్ రైజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఫస్ట్లోనే మీకు రైజ్ ఎ గ్రీవెన్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అది పోయి మీరు టీఎస్పీఎస్సీ ఐడి లాగిన్ అయ్యి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది. అందులోకి పోయి మీరు నోటిఫికేషన్ నెంబరు, నోటిఫికేషన్ పేరు కింద మీకున్న ఇష్యూ ఏందనేది అది అక్కడ అప్లై చేయొచ్చు. ఈ గ్రీవెన్స్ రిజెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నోటీసు తీసుకోకపోతే వాళ్ళకు అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే మీరు ఈ గ్రీవెన్స్ ప్రూఫ్గా పెట్టుకొని మీరు కోర్టుకు పోయి కూడా మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ జనరల్గా వాళ్ళు రిజెక్ట్ చేయరు కదా, మీరు సైలెంట్ కూర్చుంటే తర్వాత ఒక ఇష్యూ అయితే మాత్రం మనం ఎక్కువ ఫైట్ చేయడానికి అవకాశం తక్కువ. జనరల్గా అయితే మైనర్ మిస్టేక్స్కి అప్లికేషన్ రిజెక్ట్ చెయ్యరు, మేజర్ మిస్టేక్ అయితే తప్ప అప్లికేషన్ రిజెక్ట్ అనేది జరగదు. ఇక ఇంకొంతమంది ఏమడుతున్నారు, 5% ఓపెన్ పోస్టులు ఉండాలి కదా, అంటే లోకల్ నాన్ లోకల్ ఎవరైనా కంప్లీట్ కావడానికి. ఈ పోస్టులు ఏడా కనిపించలేదండి మనకు టేబుల్లో ఇచ్చిన నోటిఫికేషన్లో, వాళ్ళు ఇచ్చిన అనెక్సర్లో ఎక్కడ కూడా ఈ 5% చూపించలేదు, అన్ని లోకల్ కిందే చూపించారు అని అడుగుతున్నారు. ఇది కేవలం టీఎస్పీఎస్సీ దగ్గర మాత్రమే ఉంటుంది, ఇది నోటిఫికేషన్లో చూపించరు. ఆ 5% పోస్టులు 503లో 5%, 5×5 25, అంటే 26 పోస్టులు వేసుకోండి. 26 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మనకు సెలక్షన్ అపాయింట్మెంట్ లేదా మెరిట్ లిస్ట్ ప్రకటించినప్పుడు మాత్రమే ఇవి చూపించడం జరుగుతుంది. ఈ 26 పోస్టులు ఎందులో నుంచి తీస్తారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్. ఇది డిపార్ట్మెంట్స్ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్స్ అయితే వాళ్ళ దాంట్లో ఒక పోస్టో 2 పోస్టులో ఓపెన్గా చూపించండి అని వాళ్ళు లిస్ట్ ఇచ్చారో ఆ 26 పోస్టులని అన్ని కలిపి ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు, అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు మాత్రమే చూపిస్తారు తప్ప మనకు అనెక్సర్లో చూపించడం జరగదు. ఇక ఇంకా పోతే గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. జనరల్గా ఈ మెయిన్స్ అనేది ఇక్కడ సెప్టెంబర్ 6 అక్టోబర్లో కనుక ప్రిలిమ్స్ పెడితే మెయిన్స్ అనేది మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్కు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సో డిపెండింగ్ ఆన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మనం మెయిన్స్ అనేది షెడ్యూల్ డిసైడ్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాం. ఇక గ్రూప్ 2-3 విషయానికి వద్దాం. 2-3కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో ఇది నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఎందుకు అట్లా చెప్పిన నేనంటే అది నా ఇన్ఫర్మేషన్ కాదు, అది టీఎస్పీఎస్సీ డ్రాఫ్ట్ షెడ్యూల్లో ఉన్న ఇన్ఫర్మేషను. సో వాళ్ళు పెట్టుకున్న డ్రాఫ్ట్ షెడ్యూల్లో ఏమేమి ఉందనేది చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే గ్రూప్ 2-3 నవంబర్లో పెట్టుకున్నట్టుగా ఉంది. అది డ్రాఫ్ట్ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. బట్ ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకుంటే
మనకు ముందే రావడానికి అవకాశం ఏం లేదు. రేపు జూలైలోనో లేకపోతే ఆగస్టులోనో వచ్చే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే గ్రూప్ 2-3 మీద ఎటువంటి చర్యలు పెద్దగా గవర్నమెంట్ తీసుకోవట్లేదు. టీఎస్పీఎస్సీ కూడా ప్రస్తుతం దాని మీద వర్క్ చేయట్లేదు. సో నవంబర్ కాకపోయినా కనీసం ఆఫ్టర్ ఆగస్టే మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఆ టైంలో మాత్రమే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది, కానీ ముందు రావడానికి అసలు ఛాన్సే లేదు. అది కూడా వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తే, మెల్లగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, చేయకపోతే నిజంగానే అది నవంబర్ కావచ్చు, డిసెంబర్ కూడా కావచ్చు. సో ఈ విధంగా ఇది ఇమీడియట్గా అయితే నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఏంది కంబైన్డ్ నోటిఫికేషన్ ఇస్తారా, ఎందుకంటే పేపర్ వాళ్ళు రాస్తున్నారు కదా అని చెప్పి అడుగుతున్నారు. నిజానికి 2 and 4 కంబైన్ చేయన్నా, 2 and 3 కంబైన్ చేయన్నా, లేదా 3 and 4 కంబైన్ చేయన్నా అనేది ఒకటి క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 4-3 కంబైన్ చేస్తే ఏమవుతుంది, 4 అనేది 2 పేపర్లు, 3 అనేది 3 పేపర్లు, 2 అనేది 4 పేపర్లు. ఈ 2 కంబైన్ చేస్తేనే ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది, ఈ 2 కంబైన్ చేస్తే ఇక్కడ ఒక పేపర్ ఉండదు. అంతేకాకుండా క్యాడర్ వైజ్ చూస్తే ఇది లో క్యాడరు, ఈ 2-3 అనేది హై క్యాడరు. 2-3లో డిఫరెన్స్ ఏంటంటే 2 అనేది గెజిటెడ్ క్యాడర్, ఇది నాన్ గెజిటెడ్ క్యాడర్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీలో అసలు 3 అనే పోస్టు లేకుండే, 3 దాన్ని కూడా 2లో కలిపే చేసేటోళ్ళు. బట్ అప్పుడు స్టేట్ వైడ్ పోస్ట్ అనేది ఉంది కాబట్టి దాంట్లో భాగంగా చేసేటోళ్ళు. ఇప్పుడు నాన్ గెజిటెడ్ కేటగిరీని బయటికి తీసిరు, 3 అనే దానిలాగా మార్చిరు, 3 పేపర్లు పెట్టిరు. ఈ 2 కంబైన్ చేస్తే వచ్చే ఇష్యూ ఏందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జనరల్గా గ్రూప్ 3 పోస్టులు అనేవి ఎక్కువగా స్టేట్ వైడ్ ఉన్న ఆఫీసులలో ఉన్నాయి. స్టేట్ వైడ్ ఉన్న ఆఫీసులలో ఉన్నాయి మోస్ట్లీ, అన్ని పోస్టులు కాకుండా మోస్ట్ పోస్టులు స్టేట్ వైడ్ ఆఫీసులు. స్టేట్ వైడ్ ఆఫీసులు అంటే ఏంటి, టీఎస్పీఎస్సీ. టీఎస్పీఎస్ అనే స్టేట్ మొత్తానికి ఒక ఆఫీస్ ఉందా, లేకపోతే ఎవరికి వాళ్ళకు ఉందా, ఒకటే ఆఫీస్ ఉంది కదా, అది స్టేట్ వైడ్. హెచ్ఓడీలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అంటాం, సెక్రటేరియట్లు ఉంటాయి. వీటికి కూడా ఎక్కడ పడితే అక్కడ బ్రాంచెస్ అనేవి ఉండవు, ఇది ఒకటే సెక్రటేరియట్లో మాత్రమే ఉంటుంది. ఇది ఇంతే కాకుండా యూనివర్సిటీలు తీసుకోండి, ఓయూ ఉంది, జేఎన్టీ ఉంది, లేకపోతే కేయూ ఉంది. ఇవన్నీ స్టేట్ మొత్తానికి ఒకటే యూనివర్సిటీ, లేకపోతే ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒక్కొక్క జేఎన్టీలు ఉన్నాయి, లేవు కదా. అఫ్కోర్స్ జేఎన్టీకి వేరే బ్రాంచ్లు ఉన్నాయి, బట్ ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఒక్కొక్క బ్రాంచ్ అనేది లేదు, స్టేట్ వైడ్ అఫిలియేటెడ్గానే నడుస్తుంది ఇది. యూనివర్సిటీలు చూసుకుంటే ఇట్లా ఈ విధంగా స్టేట్ వైడ్ ఆఫీసులు చాలా వరకు ఫంక్షన్ చేస్తున్నాయి. ఇందులో ఉన్న పోస్టుల్ని మీరు 2తో కంబైన్ చేస్తే, 2 అనేది స్టేట్ వైడ్ పోస్ట్ కాదు, ఈ 2తో కంబైన్ చేస్తే మరి దీన్ని దాంట్లో భాగంగా ఎట్లా రిక్రూట్ చేస్తారు, అదొక క్వశ్చన్. రెండోది పేపర్లో డిఫరెన్స్ ఉంది కదా, ఇది ఒక క్వశ్చన్. సో ఇది ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ 4తో కంబైన్ చేసినా కూడా అదే ప్రాబ్లం. 4 అనేదేమో డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడరు, 3 అనేదేమో స్టేట్ లెవెల్ క్యాడరు. ఇక్కడ కూడా ఇష్యూ వస్తుంది. సో కాంబైన్ చేయడం అనేది చాలా వరకు ఉండకపోవచ్చు, కంబైన్ చేయడం ఉండకపోవచ్చు. బట్ దీని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఒకవేళ కంబైన్ చేస్తే మరి పేపర్లు తీసేసి దీన్ని క్యాడర్ మారుస్తారా, క్యాడర్ మారిస్తే కూడా ఇష్యూ వస్తుంది. టీఎస్పీఎస్సీని సపోజ్ ఇటు హైదరాబాద్ జోన్ కిందనో లేకపోతే చార్మినార్ జోన్ కిందనో ఇటు వేసిరు అనుకుందాం సపోజ్. అప్పుడు వేరే డిస్ట్రిక్ట్లో వేరే జోన్లో లూకుంటారా, వాళ్ళు టీఎస్పీఎస్లో పనిచేయడానికి అర్హులు కదా. అంటే కరీంనగర్లో పుడితే వరంగల్లో పుడితే ఇక్కడ పనిచేయడానికి అర్హులు కదా, అది స్టేట్ వైడ్ ఆఫీస్ కదా, అక్కడ యాక్సెస్ ఇయ్యరా. సెక్రటరియట్లో పనిచేయడానికి వేరే జోన్లకు యాక్సెస్ ఇయ్యరా. సో ఈ విధంగా వాళ్ళు కోర్టు పోయే అవకాశం ఉంది, దాని స్టేట్ వైడ్ నుంచి వేరే రకంగా మారుస్తాయి. అందుకని ఎట్లా చూసినా ఇది ఇష్యూ వస్తుంది కాబట్టి కంబైన్ చేసి వేసే అవకాశం అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను. బట్ డెసిషన్ ఏ విధంగా తీసుకుంటారనేది ఇప్పటికీ గవర్నమెంట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, చూద్దాం. ఇక 4 విషయానికి వద్దాం. 4 విషయానికి వస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. జనరల్గా డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం ఇది ఆగస్ట్ 15 అని పెట్టుకున్నారు. ఏది ఇనీషియల్గా డ్రాఫ్ట్ షెడ్యూల్, ఫైనాన్స్ క్లియరెన్స్లు రాకముందు ఏవి అప్పుడు చెప్పిన ఆల్రెడీ ప్రీవియస్ షెడ్యూల్. బట్ ఇది ఆగస్టు దాకా కాకుండా కొద్దిగా ప్రీపోన్ అయ్యే అవకాశం ఉంది. ఇది జూలైలో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ గ్రూప్ 4 వేయండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టింది. చీఫ్ సెక్రటరీ దానికి డెడ్ లైన్ ఇచ్చి, అఫ్కోర్స్ డెడ్ లైన్ ఫాలో కాలేదు. ఫాలో కాకుండా కూడా గవర్నమెంట్ దాన్ని ఎంటబడుతుంది, టీఎస్పీఎస్ ఎంటబడుతుంది, డిపార్ట్మెంట్లో ఎంటబడుతుంది. కాబట్టి కొద్దిగా ప్రీపోన్ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు కాకుండా జూలైలో రావడానికి అవకాశం ఉంది. ఇక టైపిస్ట్ పోస్టులు ఉండేయా అనేది చాలామంది అడుగుతున్నారు. జనరల్గా గ్రూప్ 4లో టైపిస్ట్ పోస్టులు ఉంటాయి. గ్రూప్లో చెప్పిన నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టిన, వీడియో చేయలేదు ఈ మధ్య కాబట్టి చెప్పలే. బట్ టైపిస్ట్ పోస్టులు జనరల్గా గ్రూప్ 4లో ఉంటాయి. ఎందుకు ఉండే అని డౌట్ వస్తుంది అనేది క్వశ్చన్ ఒకటి చూస్తే, ఎందుకు ఉండే అనేది క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, మొన్న గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో, సిలబస్ జీవోలో మనకు జూనియర్ అసిస్టెంట్ మాత్రమే మెన్షన్ చేసిరు, టైపిస్ట్ అని మెన్షన్ చేయలేదు గ్రూప్ 4 కింద. అందువల్ల టైపిస్ట్ పోస్టులు తీసేసిర్రా అని చెప్పి టైపింగ్ సర్టిఫికేట్లు అందరూ కంగారు పడిపోయి దీని గురించి క్వశ్చన్ చేయడం, ధర్నాలు చేయడము, రకరకాల రిప్రజెంటేషన్ చేయడం చేస్తారు. జనరల్గా ఏంటంటే సిలబస్ కాపీలో మెన్షన్ చేయనంత మాత్రాన పోస్ట్ పీకేసారని కాదు. జనరల్గా పోస్ట్ పీకెత్తే జీవో ఇచ్చుకుంటారు గవర్నమెంట్. సిలబస్ కాపీలో చాలా పోస్టులు మెన్షన్ చేయలే, ఈక్వాలంటీ పోస్టులు అని అంటారు అంతే తప్ప ప్రతి పోస్టు లిస్ట్ చెప్పుకుంటా పోతే ఇక సిలబస్ చెప్పుడు ఉండదు. మొత్తం వాళ్ళు ఒక 100 పేజీలు పోస్టుల లిస్టే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మేజర్ పోస్టులు మెన్షన్ చేసి మిగతా అన్ని ఈక్వాలంటీ అంటారు. అందువల్ల అందులో మెన్షన్ చేయలేదు కాబట్టి తీసేసిరు అని అనుకోవడానికి మాత్రం కరెక్ట్ లాజిక్ కాదు. అందువల్ల టైపిస్ట్ పోస్టులు జనరల్గా ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎస్పెషల్లీ మొన్న నేను ఆల్రెడీ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టిన, మనకు ఐ అండ్ క్యార్లో ఉన్న
అండ్ క్యాడ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, స్టెనోలు ఈ 3 పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 4లో రిక్రూట్మెంట్ చేయడానికి మాత్రమే ఇవి చెయ్యాలి. మిగతా మీరు కంపాషనేట్ అపాయింట్మెంట్లు వేరే రకంగా రిక్రూట్మెంట్లు చేయొద్దని అండ్ క్యాడ్ ఇచ్చిన ఆర్డర్. అంతేకాకుండా వీళ్ళు ఈ లిస్టు వ్యాకెన్సీలు ఏమేమి ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్లు ఎన్ని ఉన్నాయి, టైపిస్టులు ఎన్ని ఉన్నాయి, స్టెనోలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ వ్యాకెన్సీ లిస్టులు గవర్నమెంట్ పంపిన జీవోను కూడా మీకు పెట్టిన. మరి ఈ టైపిస్ట్ పోస్ట్ తీసేసి ఉంటే మరి ఈ అండ్ క్యాడ్ ఈ టైపిస్ట్ పోస్ట్ వ్యాకెన్సీస్ ఎట్లా పంపింది? రిక్రూట్ చేస్తారా లేదా పక్క పెట్టాడు, అందులో ఎన్ని చేస్తారనే పక్క పెట్టండి. టైపిస్ట్ పోస్ట్ తీసేసి ఉంటే వ్యాకెన్సీలు చూపించదు కదా. సో ఉన్నాయనే అనుకోవాలి. ఇక నెగిటివ్ మార్కింగ్ విషయానికి వద్దాం. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా అని చాలామంది అడుగుతున్నారు. జనరల్గా అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. బట్ మీరు పోలీస్ జాబ్లో చూసుకుంటే అంతకుముందు లేదు, ఇప్పుడు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇది జనాలు ఇచ్చిన క్లూ అన్నమాట. ఊక నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చి వాళ్ళే పెట్టించారు అభ్యర్థులే. అంతే తప్ప వాళ్ళ దృష్టిలో ఇప్పటి వరకు అయితే నెగిటివ్ మార్కింగ్ ఏది లేదు. ఈ సిలబస్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మీరు ఇట్లా ఊక నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని వాళ్ళకు ఒక ఆలోచన ఇస్తే మాత్రం పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే దీని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఇది చాలా ఎర్లీగా మనం ఇప్పుడు చెప్పడం అనేది వెరీ ఎర్లీ అనమాట. ప్రీమెచ్యూర్ అప్లికేషన్ అన్నట్టు ఇది. ఇక వర్క్ ప్రొఫైల్ అడుగుతున్నారు కొంతమంది. వర్క్ ప్రొఫైల్ అంటే గ్రూప్ 4లో చాలా రకాల జాబ్లు ఉన్నాయి మనకు. దాని ఏ పోస్ట్ని బట్టి ఆ పోస్ట్ వర్క్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లో ప్లేస్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్లో ఏ బ్రాంచ్లో చేస్తారు, ఎక్కడ సెక్షన్లో చేస్తారు అని బట్టి రకరకాలుగా మారిపోతూ ఉంటుంది వర్క్ ప్రొఫైల్ అనేది. సో ఒక పోస్ట్ అనేది స్పెసిఫైగా చేస్తే అప్పుడు మాట్లాడడానికి ఉంటుంది. ఇక పంచాయత్ సెక్రటరీలు రిక్రూట్ చేస్తారా గ్రూప్ 4లో అని అడుగుతున్నారు. జనరల్గా పంచాయత్ సెక్రటరీలు అసలు జూనియర్ పంచాయత్ సెక్రటరీలు కాకుండా జేపీఎస్ గ్రేడ్ 2 అనుకుందాం. ఇది అసలు రెగ్యులర్ పోస్టా, కాంట్రాక్ట్ పోస్టా, అవుట్ సోర్సింగ్ పోస్టా ఇప్పటికీ కన్ఫర్మేషన్ లేదు. అంతకుముందు జనరల్నే వాళ్ళ ప్రొబేషన్ వాళ్ళని డిక్లరేషన్ చేయకుండా వాళ్ళని ఇంకా కాంట్రాక్ట్ లెక్కనే లేకపోతే అవుట్ సోర్సింగ్ లెక్కనే ఆ రకంగా చూస్తుంది గవర్నమెంట్. ఆ రకంగా ఇది రెగ్యులర్ పోస్ట్ కాదు కాబట్టి టీఎస్పీఎస్సీ అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్డ్ లేదా కన్ఫర్మేషన్ రెగ్యులరేషన్ లేని పోస్టులను ఏది రిక్రూట్ చేయడానికి ఒప్పుకోదు టీఎస్పీఎస్సీ జనరల్. అందువల్ల ఇది గ్రూప్ 4లో వస్తుంది అనేది అనుకోవడానికి ఛాన్స్ తక్కువ. ఇక ఇంటర్ డిప్లొమా మీద గ్రూప్ 4లో జాబులు ఉంటాయి. జనరల్గా గ్రూప్ 4లో ఇంటర్ డిప్లొమా కాదు, అసలు 7th 10th క్లాస్తో ఉన్న జాబులు కూడా ఉన్నాయి. కానీ అవి వేస్తారా వేయరా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ క్వాలిఫికేషన్ క్వశ్చన్ కాదు, ఏ పోస్టులు వేస్తారు అనేది క్వశ్చన్. ఆ పోస్టుల బట్టి మాత్రమే క్వాలిఫికేషన్ ఉంటుంది. సో వాళ్ళు వేసే పోస్టుని బట్టి ఇంటర్ ఉంటుందా, డిప్లొమా ఉంటుందా అని చెప్పడానికి ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ ఉంటుంది, ఆఫీస్ సబార్డినేట్ ఉంటుంది, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి, 7th క్లాస్ 10th క్లాస్తో ఉన్న పోస్టులు బోలెడు ఉన్నాయి. గ్రూప్ 4 లిస్ట్ తీస్తే పెద్ద లిస్టే వస్తుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్లో. బట్ అందులో ఉన్న ఏవి రిక్రూట్ చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. 20,000 వ్యాకెన్సీలు ఉన్నాయా అనేది ఒకటి మాట్లాడుతున్నారు. వ్యాకెన్సీలు ఉన్నాయండి, 20,000 కాదు 30,000 ఉంటాయి యాక్చువల్గా. కానీ ఎన్ని రిక్రూట్ చేస్తారనేది ఇక్కడ క్వశ్చన్. జనరల్గా గవర్నమెంట్ ఎప్పుడైనా ఉన్న వ్యాకెన్సీలు మొత్తాన్ని రిక్రూట్ చేయదు. అది ఏ గవర్నమెంట్ అయినా, ఫలానా పార్టీ అని కాదు, ఎనీ గవర్నమెంట్ డస్ నాట్ ఫిల్ 100% ఆఫ్ వ్యాకెన్సీస్ ఇన్ ఇట్స్ కంట్రోల్. సో ఎప్పుడైనా సగం వ్యాకెన్సీలు ఫిల్ చేస్తే గొప్ప, జనరల్గా 50% చేస్తే గొప్ప. ఎందుకు మరి మీ 50% చెయ్యరు అనేది క్వశ్చన్. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి, 50% చేయడం వల్ల ఈ ఉన్న వర్క్ ఫోర్స్ ఎఫిషియెంట్గా పనిచేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పని ఇవ్వాలి లేదా 1.5 మనిషి పని ఇవ్వాలి. అందరు రిక్రూట్ చేస్తే ఎవరి పని వాళ్ళే చేస్తే చాలా మందికి పని లేకుండా పోతుంది. ఇది ఒకటి. రెండోది, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీద చాలా మంది పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళని అందులో ఉంచన్నా పీకే అన్న రిక్రూట్ చేస్తే వీళ్ళందరిని తీసేయాలి. మరి ఇమీడియట్గా వీళ్ళని తీసేస్తే వీళ్ళు ఊరుకుంటారా, వీళ్ళు కోర్టు పోతారు లేదా వీళ్ళ జీవనాధారం నాశనం అవుతుంది. అందువల్ల 100% పోస్టులు ఫిల్ చేయరు. మూడోది చూసుకుంటే సడన్గా కొంతమందికి వేరే డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వేయాల్సి వస్తుంది. ఒక పలానా డిపార్ట్మెంట్ పీకేసినప్పుడు వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. సపోజ్ ఇప్పుడు వీఆర్ఏలను చూసుకుందాం, వీఆర్ఏలను వీఆర్ఓలను చూసుకుందాం. వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్ తీసేసారు. అందువల్ల వాళ్ళని సడన్గా వేరే దగ్గర పంపించాల్సి వస్తే మరి వేరే డిపార్ట్మెంట్లో వ్యాకెన్సీలు ఉండాలి కదా, అక్కడ 100% పోస్టులు ఫిల్ చేసి ఉంటే వీళ్ళని అక్కడ అకామిడేట్ చేస్తావు. అందువల్ల ఇట్లాంటి సిచ్యువేషన్ అరేంజ్ చేసినప్పుడు అకామిడేట్ చేయడానికి కొన్ని వ్యాకెన్సీలు ఉంచుకుంటారు. అంతేకాకుండా కంపాషనేట్ అపార్ట్మెంట్స్ అంటే ఎవరైనా వ్యక్తులు ఉద్యోగులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లాంటప్పుడు వ్యాకెన్సీలు ఉండకపోతే ఎక్కడ అకామిడేట్ చేస్తారు వాళ్ళని? ఇట్లా కంపాషనేట్ అపాయింట్మెంట్ ఉండాలి. కొన్నిసార్లు భూములు జాగాలు పోతే ప్రాజెక్టులు కట్టే దగ్గర వాళ్ళకి జాబులు ఇవ్వాలి. ఇట్లా రకరకాల రీజన్స్తో చాలా వ్యాకెన్సీలు ఉంచుకోవాల్సి వస్తుంది సడన్గా అవసరం ఉన్నప్పుడు ఫిల్ చేయడానికి. అందుకని 100% ఫిల్ చేయరు కాబట్టి 20,000 వ్యాకెన్సీస్ ఫిల్ చేయరు. వీళ్ళు 10,000 చేస్తే గొప్ప, 10,000 15,000 చేసినా మంచిదే. మరి 20,000 చేస్తే నేనైతే దండం పెడతా. బట్ చేస్తారో చేయరో తెలియదు. ఇక టెక్నికల్ పోస్టుల విషయానికి వద్దాం. స్టెనో తీసుకుందాం, అది టెక్నికల్ పోస్ట్. దాని జూనియర్ అసిస్టెంట్తో పాటుగా గ్రూప్ 4లో ఏయన్నా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే దాని పేపర్ వేరే ఉంటుంది, దాని క్వాలిఫికేషన్లు వేరే ఉంటాయి. వీళ్ళతో పాటుగా ఈ పేపర్ రాసి ఈ క్వాలిఫికేషన్లో ఎందుకు రిక్రూట్ చేయాలనేది క్వశ్చన్ కూడా వస్తుంది. ఇవన్నీ క్వశ్చన్స్. అయితే ఇక్కడ టైపిస్టు జూనియర్ స్టెనో గురించి కొన్ని మాటలు చెప్పాలి, నేను మర్చిపోయాను. ఏంటంటే ఈ పోస్టులు అనేవి చాలా వెనకట ఎప్పుడో క్రియేట్ చేసిన పోస్టులు, ఓల్డ్ పోస్టులు. టైపిస్ట్, స్టెనోలు. టైపిస్ట్ అంటే టైపింగ్ మిషన్ ఉన్నప్పుడు ఇట్లా ఒక అక్షరం కొడితే ఇట్లా పడుతుంది, ఇట్లా ఒక అక్షరం కొడితే ఇట్లా పడుతుంది. సినిమాలు చూస్తే మీకు సినిమాలలో చూపిస్తారు అది. అట్లాంటి టైంలో క్రియేట్ చేసిన పోస్టులు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, కంప్యూటర్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరు జూనియర్ అసిస్టెంట్ కూడా లెటర్ టైప్ చేయమంటే టైప్ చేస్తాను, జియో టైప్ చేయమంటే టైప్ చేస్తాను. టైపింగ్ మిషన్ ఏం లేదు.
అటువంటి స్పెషలైజ్డ్ వర్క్ అనేది లేదు. ఈ స్టెనో అంటే ఏదైనా జడ్జి ఏదైనా అనౌన్స్ చేసేటప్పుడు టకటక కోడ్ లాంగ్వేజ్ రాసుకుని తర్వాత పోయి టైప్ చేయాలి. లేకపోతే వేరే దగ్గర కూడా ఎవరైనా పబ్లిక్ అఫీషియల్స్ లేదా సీఎంఓ పిఎంఓ ఇట్లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు టకటక ఒక రకంగా రిపోర్టర్ లెక్క అనమాట. ఈ రిపోర్టర్లు కదా టకటక ఎట్లా రాసుకుంటారో అట్లా రాసుకొని పోయి దాన్ని మళ్ళీ డీకోడ్ చేసి మళ్ళీ దాన్ని ఆర్డర్గా తయారు చేయాలి. ఇట్లాంటి పోస్టులు అనేవి ఇప్పుడు వాటి ఇంపార్టెన్స్ తగ్గింది, అంటే వాటి వర్క్ తగ్గింది. వర్క్ ఎందుకు తగ్గిందంటే బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు వీడియో రికార్డింగ్ వచ్చింది, ఇప్పుడు ఫోన్ ఉన్నది, కెమెరా ఉన్నది, డైరెక్ట్ సీఎం మాట్లాడితే సీఎంని డైరెక్ట్ రికార్డ్ చేసి తీసుకుపోయి కంప్యూటర్ ఓపెన్ చేసుకొని ఆ వీడియో పెట్టుకొని దాన్ని టైప్ చేయొచ్చు డైరెక్ట్గా. మీరు కోడ్ లాంగ్వేజ్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇట్లాంటి డిఫరెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల ఈ పోస్టులు ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల ఈ పోస్టుల్ని టైపిస్ట్ మరియు స్టెనో పోస్టుల్ని తగ్గించాలి, నంబర్ ఆఫ్ పోస్టుల్ని, లేదా వాటిని కంప్లీట్గా జూనియర్ అసిస్టెంట్ కన్వర్ట్ చేయాలనే ఒక ఆలోచన అయితే ఉంది. బట్ కంప్లీట్గా తీసేయడం అయితే కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసి 5-6 ఏళ్ళ నుంచి సర్టిఫికేట్లు పెట్టుకొని వెయిట్ చేస్తారు కాబట్టి కంప్లీట్ 0 పోస్టులు వేయడం కొంతవరకు న్యాయం కాదు. నంబర్ ఆఫ్ పోస్టుల్ని డిపెండింగ్ ఆన్ వర్క్ బర్డన్ బట్టి, ఎంత వర్క్ ఉంది ఖచ్చితంగా వాళ్ళకి అనే దాన్ని బట్టి నంబర్ ఆఫ్ పోస్టులు కొద్దిగా తగ్గించుకుంటే తప్పేం లేదు, కానీ మొత్తం తీసేయడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ గవర్నమెంట్ దీని మీద డిసిజన్ ఏమి తీసుకోలేదు. దీని మీద డిసిజన్ ఎవరు తీసుకోవాలి? చీఫ్ సెక్రటరీ తీసుకోవాలి. ఈ చీఫ్ సెక్రటరీ సీఎం గారితో మాట్లాడి ఈ పోస్టులు ఉంచుదామా తీసేద్దామా, లేకపోతే ఎన్ని పోస్టులు తగ్గిద్దామా, ఎన్ని వేద్దాం అనే దాన్ని బట్టి డెసిషన్ అనేది ఉంటుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు పవర్ సెక్టర్లో జాకో అనే పోస్ట్ వచ్చింది. జాకో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. ఇది ఒక రకంగా టైపిస్ట్ స్టెనో పోస్ట్ని రిప్లేస్ చేయడం. జనరల్గా జూనియర్ అసిస్టెంట్కే అన్ని పనుల్ని అప్పగించడం అన్నట్టు. అతన్నే కంప్యూటర్ ఆపరేటర్గా, అతన్నే జీవో టైప్ చేయడానికి, అతన్నే టైపిస్ట్ వర్క్ చేయడానికి, స్టెనో వర్క్ చేయడానికి వాడుకోవడానికి పేరు మార్చుకుంది పవర్ సెక్టర్. ఈ రకంగా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి వీటి పోస్టుల్ని కొద్దిగా కన్వర్ట్ చేయడం తప్పలేదు, బట్ మొత్తం తీసేయడం కరెక్ట్ కాదు. కానీ ఏం చేస్తుందని గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది గ్రూప్ 4కు సంబంధించిన ఇష్యూ. ఇక్కడ కొంతమంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, గ్రూప్ 4లో 3 కలిపి వేస్తే ప్రాబ్లం ఏంది, లేదా 2-3 కలిపి వేస్తే ప్రాబ్లం ఏంది. 3 అనేది స్టేట్ వైడ్ అని చెప్పిన 3 అనేది స్టేట్ వైడ్ కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. 3 అనేది స్టేట్ వైడే, అది బండకు బండ 100% కన్ఫామ్. స్టేట్ వైడ్ అని కాదని ఎందుకు అంటున్నారంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కొత్త దాంట్లో ఎక్కడ స్టేట్ వైడ్ పోస్టులు లేవు కదా, ఓన్లీ డిస్ట్రిక్ట్, జోనల్, మల్టీ జోనల్ ఉన్నాయి కదా. స్టేట్ వైడ్ పోస్ట్ ఎక్కడ నుంచి వచ్చేది, మీరు 3 అని చెప్తారు ఏంది, ఎవరు చెప్పట్లేదు ఇట్లా అని అడుగుతున్నారు. దీనికి మీరు రీసెంట్ నోటిఫికేషన్ చూడండి. పివి నరసింహారావు యూనివర్సిటీలో పోస్టులు పడ్డాయి. పివి నరసింహారావు యూనివర్సిటీలో పోస్టులు పడ్డాయి. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సమ్ సీనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఏవో 3-4 పోస్టులు పడ్డాయి. 120-150 పోస్టులు. ఆ పోస్టులు అన్నీ కూడా స్టేట్ వైడ్ కింద ప్రకటించింది. ఆ నోటిఫికేషన్లో మీరు కింద అనెక్సర్ చూసుకుంటే అవి స్టేట్ వైడ్ అనే ఉంటాయి. ఎందుకంటే పివి నరసింహారావు యూనివర్సిటీ ఒకటే యూనివర్సిటీ ఉంది మనకు తెలంగాణ మొత్తానికి, అది స్టేట్ వైడ్ యూనివర్సిటీ. అందులో ఎవరైనా రిక్రూట్ కావాలి. అది ఓన్లీ హైదరాబాద్ ఉందని చెప్పి హైదరాబాద్ జోనల్కి పోస్టులు ఇస్తే వేరే వాళ్ళు ఊకోవడానికి లేదు. మరి ఆడ టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు అవన్నీ గ్రూప్ 4కి ఈక్వాలిటీ పోస్టులే. మరి వాటిని స్టేట్ వైడ్ కింద రిక్రూట్ చేస్తాను. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్టేట్ వైడ్ పోస్ట్ లేదు కదా. సో ఈ నోటిఫికేషన్ మీరు చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అందువల్ల ఈ 3 అనేది లేదా 4లో ఉన్న కొన్ని హెచ్ఓడి లేదా టీఎస్పీఎస్ ఇట్లాంటి పోస్టులన్నీ స్టేట్ వైడ్ ఉంచుతారు. ఉంచకపోతే అది ఇష్యూ అవుతుంది, కోర్టు ఇష్యూ కూడా అవుతుంది. ఇది గ్రూప్స్కు సంబంధించిన ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్. దీని మీద ఏమన్నా మళ్ళీ చేంజెస్ జరిగితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏఎంవిఐ పోస్ట్ విషయానికి వస్తే జనరల్గా నోటిఫికేషన్ యాక్చువల్గా ఆగస్ట్ 15గా పెట్టుకుంది డ్రాఫ్ట్ షెడ్యూల్లో టీఎస్పీఎస్సీ. ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. కాకపోతే డిపార్ట్మెంట్ అప్పటిదాకా ఆగేటట్టుగా లేదు కాబట్టి వీళ్ళు ఫైల్స్ పంపిస్తున్నారు, ఇండెంట్లు పంపిస్తున్నారు కాబట్టి టీఎస్పీఎస్సీ దీని మీద వర్క్ అనేది స్టార్ట్ చేసింది. ఆగస్ట్ 15 దాకా కాకుండా కొద్దిగా ముందే ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముందే అంటే మరి ఈ జూన్లోనే వచ్చే అవకాశం అయితే తక్కువ. మోస్ట్లీ జూలై ఆర్ ఆగస్టులో నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది ఏఎంవిఐకి. అయితే ఆల్రెడీ ఇండెంట్లు పంపిరు కదా, అన్ని డీటెయిల్స్ పంపిరు కదా, మళ్ళీ జూలై ఆగస్టు దాకా ఎందుకు, ఈ మంత్లో ఇవ్వడానికి ఏంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ మధ్యలో ఏమైందంటే మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు గ్రూప్ 4 నోటిఫికేషన్ మీద వర్క్ చేయండి అని చెప్పి ఇది ఒక డెడ్ లైన్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఈ ఏఎంవిఐని కొద్దిగా పక్కన పెట్టి దీని మీద వర్కౌట్ అనేది చేస్తున్నారు. బట్ ఇది కూడా బాగా లాంగ్ టైం పడితే కనుక ఈ లోపల ఏఎంవిఐ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో జూలై ఆర్ ఆగస్టులో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డ్రాఫ్ట్ షెడ్యూల్ ఆగస్ట్ 15 పెట్టుకున్నారు. ఇక దీని క్వాలిఫికేషన్స్ గురించి కొంతమంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు. హెవీ లైసెన్స్ ఉండాలా, లేకపోతే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఇట్లా రకరకాల డౌట్స్. మహిళలకు కూడా ఇప్పుడు ఉమెన్కి కూడా హెవీ లైసెన్స్ ముందే ఉండాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్లలో హెవీ లైసెన్స్ గురించి మెన్షన్ చేయలేదు. బట్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందే ఫైనల్. నోటిఫికేషన్ ఇచ్చే ముందు క్వాలిఫికేషన్స్ డిసైడ్ చేసే అధికారాలు, హక్కులు గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది అని కోర్టులు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈవెన్ కోర్టుకు పోతే కూడా క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కోర్టులు చాలాసార్లు ఇంటర్ఫియర్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు. అందువల్ల హెవీ లైసెన్స్ అనేది మ్యాక్సిమం
అయ్యే అవకాశం ఉంది, హెవీ వెహికల్ లైసెన్స్ ఉండే అవకాశమే ఉంది. ఇక ఉమెన్కి కూడా ముందే ఉండాలన్నా అంటే ఇప్పుడు రీసెంట్గా చేంజెస్ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే టీఎస్పీఎస్సీకి పంపించిన కరస్పాండెన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చింది మళ్ళీ టీఎస్పీఎస్సీకి పోతుంది ఆ ఫైల్. సో ఈ విధంగా ఇవన్నీ ఇంకా కన్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నాయి, అంటే రోస్టర్లు కానీ క్వాలిఫికేషన్లు కానీ ఇంకా కన్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నాయి. వీటి మీద ఇంకా ఫైనలైజేషన్ జరగలేదు కాబట్టి ఇప్పుడే మనం ఏమవుతుందనే చెప్పడానికి లేదు. బట్ మోస్ట్లీ హెవీ లైసెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. నోటిఫికేషన్ జూలైలో ఆగస్టులో వచ్చే అవకాశమే ఉంది. ఇక డిప్లొమా మెకానికల్ ఎలిజిబుల్ అని కొంతమంది అడుగుతున్నారు. జనరల్గా దీనికి డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్ అవుతారు, లేదా బీటెక్ మెకానికల్ లేదా బీటెక్ ఆటోమొబైల్ కూడా ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా ఆటోమొబైల్ ఎలిజిబుల్ బట్ డిప్లొమా మెకానికల్ ఎలిజిబుల్ కాదనే మనకు నోటిఫికేషన్లో ప్రీవియస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిప్లొమా మెకానికల్ డిప్లొమా ఆటోమొబైల్కి ఈక్వల్ అంటే కాదనేది ఎక్స్పర్ట్ కమిటీ మాత్రమే నిర్ణయించాలి, అది మనం చెప్పేది కాదు. అందువల్ల మోస్ట్లీ డిప్లొమా మెకానికల్ ఎలిజిబుల్ కాదనే అనుకోవాలి. ఇక నోటిఫికేషన్ గురించి వస్తే ఆల్రెడీ చెప్పడం జరిగింది. మెడికల్ ఇష్యూస్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది నాకు 31 పల్లె ఉన్నాయి, 30 పల్లె ఉన్నాయి, నాకు ఎలిజిబిలిటీ వస్తా లేదా, లేకపోతే నాకు సైట్ ఉందండి, లేకపోతే నేను లాసిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నా, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయండి, నేను ఎలిజిబుల్ అవుతున్నా కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. మెడికల్ ఇష్యూస్ విషయానికి వస్తే ఇది మెడికల్ టెస్ట్లో మాత్రమే మనకు తెలవడం జరుగుతుంది. ముందే దాని గురించి ఎటువంటి గైడ్ లైన్స్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తలేదు. క్లియర్ కట్గా ప్రతి వ్యాధి గురించి అది ఎలిజిబులా కాదా అనేది ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వడం లేదు కాబట్టి అది మెడికల్ టెస్ట్లో మాత్రమే తెలవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్లీ ఏపీలో సేమ్ ఏఎంవిఐ పోస్ట్కే ఫ్లాట్ ఫుట్ ఉందని చెప్పి, పాదము ఫ్లాట్గా ఉంది, జనరల్గా ఇట్లా కర్వుడుగా ఉంటుంది అందరికీ, అది ఫ్లాట్గా ఉందని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది మెడికల్ టెస్ట్లో. అతను కోర్టుకు పోతే కోర్టు కూడా ఫ్లాట్ ఫుట్ ఉంటే రిజెక్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. మెడికల్ టెస్ట్ క్వాలిఫికేషన్లు డిసైడ్ చేసే అధికారం కూడా డిపార్ట్మెంట్కే ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పిన రీజను, ఇట్లా ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల ఉరకడం అనేది చాలా తక్కువ చేయగలుగుతాడు అభ్యర్థి. ఎవరినైనా పట్టుకోవాలంటే స్మగ్లింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎంటబడడం అనేది ఆయన ఎక్కువ పరిగెత్తలేడు, అందువల్ల రిజెక్ట్ చేసినామని వాళ్ళు చెప్పిన రీజన్ను కోర్టు యాక్సెప్ట్ చేసింది. అందుకని అతని సెలక్షన్ని క్యాన్సిల్ చేసింది. ఈ విధంగా మెడికల్ విషయానికి వస్తే కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా పూర్తి అధికారాలు ఉన్నాయి. ఏవేవి ఎలిజిబుల్ అయితే ఏవి కాదనేది మెడికల్ టెస్ట్లో తెలుస్తుంది. బట్ మైనర్ ఇష్యూస్ అయితే జనరల్గా మైనర్ ఇష్యూస్ అందరికీ లార్జ్ పీపుల్కి ఉండే మైనర్ ఇష్యూ అనేది పెద్దగా కన్సిడర్ చేయకపోవచ్చు, స్పెషల్ కేసు అయితే తప్ప రిజెక్ట్ చేయరు. ఇది ఏఎంఏ పోస్టుకు సంబంధించిన వివరాలు. ఇక పవర్ సెక్టార్లో పోస్టుల విషయానికి వస్తే ఆల్రెడీ టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన టైం కంటే ఒక 1 month ముందు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది బికాజ్ ఆఫ్ దేర్ అర్జెన్సీ. ఇక ఎన్పీడీసీఎల్ విషయానికి వస్తే ఆల్రెడీ ఏఈ మరియు జేఎల్ఎం పెండింగ్లో ఉన్నాయి. ఇవి యాక్చువల్గా ఈ ఏఈ నోటిఫికేషన్ జనరల్గా ఇప్పటికి రావాలి, మరి ఎందుకు రాలేదనేది ఇప్పటికి మనకు తెలియదు. ఈ జేఎల్ఎం విషయానికి వస్తే మాత్రం కొద్దిగా టైం పట్టొచ్చు, బట్ ఏఈ జేఎల్ఎం రెండు కూడా కలిపేద్దామని అనుకుంటున్నారేమో. మోస్ట్లీ జూలైలో నోటిఫికేషన్, జూలై ఆర్ ఆగస్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎన్పీడీసీఎల్ కూడా. ఇది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, ఎందుకు అయిపోయింది అనేది మనకు కారణాలు తెలియట్లేదు. ఇంకా చూసుకుంటే కొత్తగా లైన్లోకి టీఎస్ ట్రాన్స్కో కూడా వచ్చింది. టీఎస్ ట్రాన్స్కో ఏఈలో ఒక 200 నుండి 300 పోస్టుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఇప్పుడిప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది ఒక 2-3 నెలల తర్వాత మనకు క్లారిటీ వస్తుంది, నోటిఫికేషన్ వస్తారా రాదా లేదా ఆపేస్తారా అనేది తెలుస్తుంది. బట్ మోస్ట్లీ 200 నుండి 300 పోస్టులు ఏఈ రిక్రూట్మెంట్ చేయాలని ట్రాన్స్కో నిర్ణయించినట్టుగా మనకు మీటింగ్స్లలో మాట్లాడినట్టుగా తెలిసింది. ఇక జెన్కో విషయానికి వద్దాం. జెన్కో విషయానికి వస్తే ఇప్పటికైతే ఎటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్పీడీసీలు, ట్రాన్స్కో, జెన్కో, ఈ ఎస్పీడీసీలు వీటన్నింటిలో ఉన్న వ్యాకెన్సీస్ అన్నీ కూడా డీటెయిల్స్ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పడం జరిగింది. ఎవ్రీ పోస్ట్ ఏఈ, సబ్ ఇంజనీర్, జేఓ, జేపీఓ, జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ ఎవ్రీథింగ్ అన్ని రివీల్ చేసిన ఆ వ్యాకెన్సీలలో పెద్దగా మార్పేం లేదు, అవన్నీ ఫిక్స్. అందువల్ల అవి మళ్ళీ నేను చెప్పట్లేదు. ఓన్లీ నోటిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం ఎన్పీడీసీలు, ట్రాన్స్కో తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పీడీసీలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక రికమెండేషన్ ఏంటంటే, మీరు జాబులు ట్రై చేస్తే కనుక మోస్ట్లీ ఈ డిస్కామ్స్ కాకుండా ఈ ట్రాన్స్కోనో జెన్కోనో ట్రై చేయండి. లేదు అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఐఆండ్ క్యాడర్లో ఉన్న ఎలక్ట్రికల్ పోస్టులు ట్రై చేయండి, లేదా ఇతర పోస్టులు ట్రై చేసుకోండి. కానీ మోస్ట్లీ డిస్కామ్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే చాలా వరకు వీటికి అప్పులు ఉన్నాయి. 45,000 నుండి 50,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు అనేవి ఎవ్రీడే పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. కరెంటు ఛార్జీలు పెంచినా, ఇంకా ఎటువంటి మీటర్లు పెట్టినా, ఎటువంటి చర్యలు తీసుకున్నా అవి ఏమీ తగ్గట్లేదు. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ కొత్త చట్టం వచ్చింది, ప్రైవేటైజేషన్ చేసుకోవాలంటే చేసుకోవడానికి రూల్స్ అనేది ఫ్రేమ్ చేసింది. సో ఈ విధంగా చాలా నష్టాలలో ఉన్న ఈ సంస్థ, ఎస్పెషల్లీ మనకి జీతాలు చూసుకుంటే కూడా శాలరీలు కూడా ఫస్ట్ నాడు పడట్లేదు.
ఒకటో తారీఖు ఉద్యోగులకి జీతాలు పడట్లేదు, ఎప్పుడో పడుతున్నాయి, మంత్ సగంలోనో, ఫస్ట్ వీక్లోనో, సెకండ్ వీక్లోనో. ఇటువంటి కష్టాలన్నింటి నుంచి బయటికి తీసుకురావడానికి గవర్నమెంట్ ఒకవేళ వీటిని ప్రైవేటైజేషన్ చేస్తే మాత్రం మీరు ఇప్పుడు జాబులు ఇంత కష్టపడి కొట్టుకుంటే తర్వాత నష్టపోయే అవకాశం ఉంది. మీరు టెంపరీగా జాబ్ చేయాలనుకుంటే 5-10 సంవత్సరాలు చేసి తర్వాత మానేస్తానండి, ఎందుకంటే పవర్ సెక్టర్లో జీతాలు ఎక్కువ కదా, 5 ఏళ్ళు చేసిన దాని నాకు అవసరం లేదు, తర్వాత ప్రైవేటైజేషన్ అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ 2 ట్రై చేసుకోండి. కానీ లేదు లాంగ్ టర్మ్ ఎప్పటికీ పనిచేయాలని ఉంది అనుకుంటే మాత్రం జెన్కో ఆర్ ట్రాన్స్కో ప్రిఫరెన్స్ చేయండి, లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయండి. ఇది నా పర్సనల్ రికమెండేషన్. మీ పర్సనల్గా మళ్ళీ చాయిస్ ఉంటే మీరు ఎనీథింగ్ యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్ చాయిస్ అండ్ విష్. ఇది పవర్ సెక్టర్ సంబంధించి. ఇక టీచర్ పోస్టులు లేదా టీచింగ్ జాబ్లు ఎప్పుడు వేస్తారని కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టేటస్ చూసుకుంటే కాంట్రాక్ట్ పోస్టులు ఏవైతే రెగ్యులరేషన్ చేస్తామని గవర్నమెంట్ ప్రకటించిందో వాటికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. వాటికి సంబంధించి ఎవరెవరు కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో, ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి, వాళ్ళు రోస్టర్లో ఫిట్ అవుతారా లేదా, ఏ జోన్లో లేకపోతే ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని అకామిడేట్ చేయాలి, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని సేకరించడం జరుగుతుంది గవర్నమెంట్. సో కాంట్రాక్ట్ పోస్టులు రెగ్యులేషన్ జరుగుతుంది. అంతేకాకుండా టెట్ ఎగ్జామ్ టుడే జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ ఇప్పట్లో దగ్గరలో ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు, గవర్నమెంట్ ప్రాసెస్ ఏది స్టార్ట్ చేయలేదు, ఇంకా ఈ కాంట్రాక్టువల్ రెగ్యులర్ చేసుడు, ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టుడు ఈ దగ్గరనే ఉంది. కాబట్టి ఇప్పట్లోనే టీచింగ్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, చాలా రోజులు పడుతుందని కూడా. కాకపోతే గురుకుల పోస్టులు మాత్రం మేబీ గవర్నమెంట్ అనుకుంటే కొద్దిగా తొందరగా ప్రాసెస్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. బట్ దీనికి కూడా 3-4 నెలలు పడుతుంది. దీనికి కూడా 3-4 నెలలు. ఇది కూడా ఏమి రేపో మాపో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కనీసం 2 నెలలైనా పడుతుంది, 3-4 నెలలు కాకుండా. ఇక జేఎల్, డిఎల్, పిఎల్ విషయానికి వస్తే పిఎల్ అసలు కాంట్రాక్ట్ పోస్టులని ఉంచాలా లేదా ఇంకా తెలియదు. అంతేకాకుండా ఆల్రెడీ రెగ్యులేషన్ ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో కొంతమంది రెగ్యులర్ అయితే మిగతా పోస్టులకు నోటిఫికేషన్ వేయాలా లేదా అనేది కూడా క్వశ్చన్ ఉంది. ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఎటువంటి సంబంధం లేకుండా ఓన్లీ నోటిఫికేషన్ వేయాలి ఉన్న పోస్టులకు అనుకుంటే మాత్రం చాలా తక్కువ పోస్టులు పడతాయి. అప్పుడు 200-300 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వాలి. దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. పాలిటెక్నిక్ లెక్చర్కి సంబంధించి ఎటువంటి ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. గవర్నమెంట్ కూడా ఎటువంటి ఆలోచనలు చేయట్లేదు. ఈ జేఎల్డిఎల్ విషయానికి వస్తే మాత్రం ఈ రెగ్యులరేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వీటికి నోటిఫికేషన్ ఇప్పట్లోనే ఇష్యూ చేసే అవకాశం లేదు. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయానికి వస్తే మాత్రం ఒక బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలనేది గవర్నమెంట్ ప్రాథమిక నిర్ణయం. ఇది ఫైనలైజ్ ఏం చేయలేదు. ఇక్కడ ఇష్యూలు వస్తున్నాయి. చాలా మంది వీసీలు మా పవర్లు తీసేస్తున్నారు, బోర్డు పెడితే మేము ఎట్లా అని చెప్పి లొల్లులు చేస్తున్నారు. బట్ స్టిల్ బోర్డు పెడితే కనుక నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. బట్ దీనికి కూడా ఇంకా టైం పట్టడానికే ఛాన్స్ ఉంది. 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. ఈ మధ్యలో ఇంకేం జరుగుతుందో కూడా తెలియదు. సో ఏ విధంగా చూసినా టీచింగ్ పోస్టులు ఇప్పట్లో 1 నెల తర్వాతనో 2 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఇంకా టైం పడుతుంది. దీని మీద ఇంకేమన్నా అప్డేట్లు ఉంటే తర్వాత పెట్టడం జరుగుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టుల గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 12,000కు పైగా పోస్టులకి ఫస్ట్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్లో. ఇందులో దాదాపుగా 2,000కు పైగా పోస్టులు టీఎస్పీఎస్సీకి అప్పచెప్పింది. మిగతా రీమైనింగ్ పోస్టులేమో మెడికల్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే టీఎస్పీఎస్సీ వీటిని రిక్రూట్ చేయడానికి సుముఖత చూపించట్లేదు. అంటే వాళ్ళు రెడీగా లేరు. ఇవి కూడా ఈ బోర్డుకే, మెడికల్ బోర్డుకే ఇవ్వడానికి మంతనాలు చేస్తుంది, చర్చలు పెడుతుంది. మీరే రిక్రూట్ చేయండి, మళ్ళీ ఈ 2,000 పోస్టులు మాకెందుకు, మళ్ళీ మేము వేరే చేస్తున్నాం కదా, మీరు మెడికల్ ఎక్స్పర్ట్లు కాబట్టి దీన్ని కూడా మీరే చేసేయండి అని వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఇది ఇంకా కన్ఫర్మేషన్ కాలే, మరి మాట్లాడైతే జరుగుతుంది. కాకపోతే ఇందులో ఉన్న కొన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, జూనియర్ అసిస్టెంటు, లేకపోతే టైపిస్టులు, లేకపోతే స్టెనోలు, ఇట్లాంటి ఏమైనా గ్రూప్ 4 జాబులు ఉంటే మాత్రం అవి టీఎస్పీఎస్సీ టేకప్ చేస్తుంది. అది మెడికల్ బోర్డుకి ఇవ్వడం జరగదు. అవి తప్ప మిగతా టెక్నికల్ పోస్టులని కూడా ఫార్మసిస్టులైనా లేకపోతే స్టాఫ్ నర్సులైనా ఇట్లాంటివన్నీ ఈవెన్ ఇంతకుముందు టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేసినప్పటికీ మెడికల్ బోర్డుకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్. ఇంకా చూసుకుంటే మొన్ననే మనకు శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్లు ఇవి కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫస్ట్ ఫేజ్లోనే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్కు జనరల్గా August 15గా టీఎస్పీఎస్సీ డ్రాఫ్ట్ షెడ్యూల్ పెట్టింది. బట్ ఇదన్నీ కూడా మెడికల్ బోర్డుకి అప్పచెప్తే మాత్రం ఈ షెడ్యూల్ మారుతుంది. మెడికల్ బోర్డు నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మొన్న మినిస్టర్ గారు కూడా నోటిఫికేషన్స్ ఇచ్చేయండి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అందుకని హెల్త్ పోస్టుల విషయానికి వస్తే మాత్రం నోటిఫికేషన్స్ మనకు జూలై ఆర్ ఆగస్టులో రావడానికి ఛాన్స్ ఉంది. ఇది వాళ్ళు ఎర్లీగా వర్కౌట్ చేస్తే, లేదు అంటే ఇంకా లేట్ అవుతుంది. సో జూలై ఆర్ ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 12,000 పోస్టులు మొత్తానికి ఒకసారి ఇస్తారనేది గ్యారంటీ ఏం లేదు. ఫస్ట్ డాక్టర్లకు ఇవ్వచ్చు, ఫస్ట్ డాక్టర్ పోస్టులకు ఇచ్చి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి, తర్వాత వేరే స్టాఫ్ నర్సు, ఏఎన్ఎంఓ, లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్, ఈ శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్లు ఇట్లాంటివన్నీ
వాళ్ళ డిపెండింగ్ ఆన్ నీడ్ అండ్ మినిస్టర్ రికమెండేషన్ వాళ్ళు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ అవకాశం ఉంది. 12,000 ఒకసారి ఇవ్వాలని రూల్ ఏం లేదు, కొన్ని ఇచ్చుకుంటా కూడా పోవచ్చు. సో జూలై నుంచి నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది మెడికల్ డిపార్ట్మెంట్లో. ఇక అభ్యర్థులు అడుగుతున్న ఇతర మేజర్ డౌట్స్ విషయానికి వస్తే సింగరేణిలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఎస్పెషల్లీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఆల్రెడీ ఇంటర్నల్ నోటిఫికేషన్ సింగరేణి ఇష్యూ చేయడం జరిగింది. ఇక ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే సింగరేణిలో ఆల్రెడీ ఆగస్టులో యూనియన్ ఎలక్షన్స్ ప్లాన్ చేయడం జరిగింది. యూనియన్ ఎలక్షన్స్ జనరల్గా ఎలక్షన్స్ ఉన్నప్పుడే కొద్దిగా ముందు కానీ కొద్దిగా వెనక కానీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆగస్టులో ఎలక్షన్స్ కన్ఫర్మ్ అయితే జూలైలో కానీ ఆగస్టులో కానీ నోటిఫికేషన్ రావచ్చు. ఒకవేళ యూనియన్ ఎలక్షన్స్ జూలైకి పోస్ట్ పోన్ అయితే జూన్ ఎండింగ్ లేదా జూలైలోనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇక జూనియర్ అసిస్టెంట్ కాకుండా ఇతర పోస్టుల్లో ఉన్న వ్యాకెన్సీస్ వివరాలను ఆల్రెడీ సింగరేణికి సంబంధించి ప్రీవియస్ వీడియోలోనే నేను చెప్పడం జరిగింది. ఇక ఫారెస్ట్ పోస్టుల విషయానికి వస్తే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇప్పటికే దీనికి రావడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. వీటికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఇండెంట్ ఆల్రెడీ టీఎస్పీఎస్సీకి పోయింది. కాకపోతే టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ప్రస్తుతం గ్రూప్ 4 మీద వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని కొద్దిగా పక్కా పెట్టింది. బట్ స్టిల్ దీనికి జూలైలో కానీ ఆగస్టులో కానీ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వన్స్ గ్రూప్ 4 అయిపోతే నెక్స్ట్ అది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంది. లేదా గ్రూప్ 4 ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే మాత్రం దీనికి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఈ ఎంపీఎస్ఓ ఇవన్నీ ఎప్పుడు పడతాయి అని అడుగుతున్నారు. ఏఈఓ ఏఈవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెటర్నరీ డిపార్ట్మెంట్ ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నింటికి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. డిఏఓ 66 పోస్టులు ఉన్నాయి, ఎంపీఎస్ఓ 45 పోస్టులు ఉన్నాయి. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్న ఈ పోస్టులకి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి, కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తే తప్ప మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఇక ఏటీఓ పోస్ట్ విషయానికి వస్తే అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ అంటారు. ఇది ఐటీఐ కాలేజీలో లెక్చరర్ పోస్ట్. దీనికి వ్యాకెన్సీలు చూసుకుంటే 170+ ఉన్నాయని ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఎందుకు వీటికి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. 2 సంవత్సరాల కింద పెట్టిన ఈ ఫైల్కి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల రీసెంట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే దీనికి కాంట్రాక్ట్ వాళ్ళని లేదా అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకుంది ఈ పోస్టులకి. ఇలా తీసుకోవడం వల్ల మరి ఈ పోస్టులకు మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు. సో ప్రస్తుతానికైతే కాంట్రాక్ట్ వాళ్ళతో నడిపించేసుకుంటుంది డిపార్ట్మెంట్. ఇక ఇంకో మేజర్ డౌట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎలిజిబిలిటీ ఇస్తారా రాబోయే నోటిఫికేషన్ వల్ల. ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన ఫైనల్ ఇయర్ ఎలిజిబిలిటీ ఉండదు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ వేటికి కూడా ఇది ఉండదు. దీనికి మేజర్ కారణం ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ అనేది రిక్రూట్మెంట్లో లేకపోవడమే. వెయిటింగ్ లిస్ట్ లేకపోవడం వల్ల ఒకవేళ ఫైనల్ ఇయర్ ఎలిజిబిలిటీ ఇస్తే వాళ్ళు సెలెక్ట్ అయ్యి డిగ్రీ క్వాలిఫై అవ్వకపోతే ఆ పోస్ట్ వేస్ట్ అవుతుంది కదా, అందువల్ల ఇవ్వట్లేదు. వీళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి కోర్టుకు పోతాము అని నా హెల్ప్ అడిగారు. నేను మళ్ళీ టైం లేకపోవడం వల్ల రిటర్న్ కాల్ చేయలేదు, మళ్ళీ మాట్లాడతాను చెప్పిన. బట్ కోర్టుకు పోకపోవడం వల్ల పర్సనల్ విషయం. ప్రస్తుతానికైతే ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు. యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ద అప్డేట్స్. ఇఫ్ ఎనీ మోర్ అప్డేట్ కమ్స్ ఐ విల్ పుట్ అప్ వన్ మోర్ వీడియో ఆర్ పోస్ట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్ or in the YouTube community tab. Just be in touch. Most importantly, you just keep your preparation well. See you soon. Bye bye.